గ్రాముల బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మనతో సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ, శుభం వ్యాధు. గురుగారు, ఇప్పుడు వృషభ రాశి వారికి మార్చి నెలలో ఏ విధంగా ఉంటుందండి? వృషభ రాశి వారికి మనం తీసుకున్నప్పుడు మార్చి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు మనం చెప్పుకుంటే మనకు పంచమంలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అలాగే మనం తీసుకుంటే భాగ్యస్థానంలో కుజుడు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావము, రాజ్యంలో చూస్తే మనకు రవి శని బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అలాగే లాభంలో రాహు, వ్యయంలో గురుడు కనిపిస్తాం. ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఇన్కమ్ ఎంత వస్తుంది అనే విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే రాజ్యస్థానంలో ఉన్న రవి శని బుధుడు అంటే ఏదైనా కొత్త కోణంతో వ్యాపారం అనే ఆలోచనతో కానీ ఇనిషియేట్ చేయగలిగితే, అలాగే కొత్తగా ఏమైనా ఇనిషియేట్ చేసి ఉద్యోగంలో కూడా సైడ్ ఇన్కమ్ కోసం ప్రయత్నం చేయగలిగితే మాత్రం సక్సెస్ అది ఉండే అవకాశం వాళ్ళకి బాగానే కనబడుతుంది. అలాగే వ్యాపారస్తుల దగ్గరికి వచ్చినప్పుడు స్టీలు, సిమెంటు, ఐరన్, ఆటోమొబైల్స్ వ్యాపారం చేసే వాళ్ళకి, క్రూడ్ ఆయిల్, పెట్రోల్ బంక్స్, వైన్ షాప్స్ రన్ చేసే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఆదాయం ఒక ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. చక్కగాను 15 రోజులు ఆర్థిక బలం బాగానే ఉంటుంది చెప్పొచ్చు. ఇప్పుడు వ్యాపారస్తులు అంటే కొత్తగా పెట్టాలనుకుంటే వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి? కొత్తగా పెట్టేవాళ్ళు అనుకునే వాళ్ళు కూడా మంచి సమయం అనేది. కానీ అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు, పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చేసేటప్పుడు జాతకాలు చూసుకుని, జాతకరీత్యా ఈ అగ్రిమెంట్ చేసుకున్న వ్యక్తికి నాకు అనుకూలంగా ఉందా లేదా, లగ్నాలు రెండు కలుస్తున్నాయి లేదా, పంచమభావాలు బాగున్నాయి లేదా, ఇద్దరివి పంచమం ఉంటే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు చెప్పి చేసామట. అక్కడ ఎటువంటి పాపగ్రహాలు ఇద్దరికి లేవా, ఇలా వ్యాపారస్తులు కూడా పెళ్లికి ఏ విధంగా చూసుకుంటారు భార్యాభర్త అంటే, వ్యాపారం అన్నప్పుడు వాళ్ళు లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి కాబట్టి వ్యాపారంలోని అటువంటి వాటికి కూడా మనం ఇలా జాతకాలు చూడాలమ్మా. అలా చూసుకుని వ్యాపారస్తులు పార్ట్నర్షిప్ వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ ముందుకెళ్ళాలనుకుంటే 15 రోజులు ఇనిషియేట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అంటే వీళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి? ఆరోగ్య సమస్యలు అనేసరికి మనకి ఇక్కడ భాగ్యస్థానంలో ఉన్న శుక్రుడు ప్లస్ మనకు కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది తప్ప అంతకంటే కింద హస్తంలో కానీ 6వ స్థానంలో కానీ ఎటువంటి పాపగ్రహాలు లేవు కాబట్టి 15 రోజులు ఎటువంటి అనారోగ్య పరిస్థితికి లోనవుతారని చెప్పడానికి 15 రోజులకి. అయితే ఇప్పుడు విదేశాలకి వెళ్ళాలనుకుంటున్నా కానీ ఒకవేళ వెళ్ళి ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి? అసలు విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళడం వేరు, అక్కడ సెటిల్ అవ్వడం వేరమ్మా. అసలు విదేశానికి చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళకి మాత్రం అనుకూలంగానే ఉంది. అలాగే ఇప్పుడు విదేశాలు సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఉద్యోగాలని ఈ సంవత్సరం వస్తాయి. చక్కటి ఉద్యోగాలు మే నుండి టేక్ ఆఫ్ అవుతుంది, బాగుంటుంది. అలాగే మనకి ఇంకొకటి మే నుండి గురుబలం పెరుగుతుందన్నమాట వీళ్ళకి, అక్కడ నుండి టేక్ ఆఫ్ అవుతుంది. వరి అవ్వట్లేదు, ఏంటి నాకు ఏది రావట్లేదు కదా అని చెప్పి 15 రోజుల్లో ఫ్రస్ట్రేషన్ అయ్యి ఎటువంటి రాంగ్ డిసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదన్నమాట. అలాగే మనకు ఇంకోటి ఏంటంటే వీళ్ళకు శుభవార్తలు అంటే మంచి వార్తలు వినడము, వాళ్ళకి అనుకూలతగా అన్నీ జరగడం అని చేసే అవకాశం అయితే విదేశాల్లో కనబడుతుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి కానీ కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకంటే ఏ విధంగా ఉంటుంది ఈ 15 రోజులు? ఈ రియల్ ఎస్టేట్ అది న్యూట్రల్గా వెళ్తున్నాం, పెద్ద పాజిటివ్గా ఏం కనిపించదు. ముందు ఎలా ఉందో అలాగే కంటిన్యూ అవుతుంది. అలా కోర్టు వ్యవహారాలు కూడా ఒకటో కోర్టు సెటిల్మెంట్స్ కనబడతాయి. కొంతవరకు ఆర్థికంగా ధనాన్ని ఇచ్చేయని సరే పని చేసుకోవాలనుకుంటే అవ్వదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ 15 రోజులు అటువంటి ప్రయత్నాలు చేసినా కూడా సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. స్పెషల్లీ ఫ్యామిలీ కోర్టులో ఉన్న సమస్యలను బయటపడడానికి అవకాశం ఉంటుంది, రిలేషన్షిప్ డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చెప్పగలం. ఇప్పుడు భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ అనేది అసలు ఏ విధంగా ఉంటుందండి? ఇక్కడ మనకు చూస్తే రాశిలో ఎటువంటి దోషం లేదమ్మా. ఈ 15 రోజులకి సంబంధించిన వరకు భాగ్యస్థానం కూడా చాలా బాగుంది. కుజుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి మనం వరి అవ్వకలేదు. సో రిలేషన్స్ అయితే బాగానే ఉంటాయి. కానీ ఏంటంటే చిన్న చిటికి అంటారు కదా, చిన్న సమస్యలు ఏవో వస్తుంటాయి కదా, ఆ చిలికి పెద్దది అవ్వకుండా మనం అక్కడికక్కడ క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దీని యొక్క ప్రభావం వచ్చే 15 రోజులు చూపించవచ్చు, ఇప్పుడు కాకపోతే. అంచేత కొంచెం జాగ్రత్తగా సమన్వయపరచుకుంటే వెళ్ళకంటే బాగుంటుంది. అవసరం ఇప్పుడు రాజకీయ నాయకులకైనా సినిమా పరిశ్రమకి సంబంధించి ఈ 15 రోజులు అసలు ఏ విధంగా ఉంటుంది? రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి మాత్రం మంచి ఎస్టాబ్లిష్మెంట్ అవుతారు, ఇంకేం సమస్య అయితే లేదు. ఎందుకంటే గురుబలం కూడా కొంత కనిపిస్తుంది వాళ్ళకి. కానీ సినీ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి ఏంటంటే సినిమా తీసేవాళ్ళు ఓ రకంగా ఉంటారు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, అలాగే యాక్టర్స్, యాక్ట్రెసెస్. సో యాక్టర్స్కి అంటే హీరోలకి, హీరోయిన్లకి చక్కటి ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. డైరెక్టర్స్ కూడాను, ఒక ప్రొడ్యూసర్ కూడా, ఒక డబ్బు పెట్టే ప్రొడ్యూసర్ కూడా ఇప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ బాగా అవుతాడు. ఎందుకంటే శని యొక్క దశమ స్థానంలో ఉండడం ఒక సశమహాపురుష యోగం అంటారు, అటువంటి యోగంలో ఉన్నారు కాబట్టి ఎస్టాబ్లిష్మెంట్ మాత్రం చాలా బాగా జరుగుతుందని చెప్పడానికి అవకాశం. ఇప్పుడు ఒక ల్యాండ్ కొనాలనుకుంటున్నా, ఒకవేళ ఇల్లు అనుకోండి, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే అసలు ఏ విధంగా ఉంటుందండి వీళ్ళకి? రిజిస్ట్రేషన్కి సమయం చాలా బాగుందమ్మా. ఇప్పుడు అన్ని ముహూర్తాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రయత్నం చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. అలాగే మనము వివాహ సంబంధ విషయాలు కూడా మంచి సమయం ఇది. అలాగే ఉపనయన సంస్కారాలు కూడా ఈ 15 రోజులు మంచి సమయం కాబట్టి ఇటువంటి పనులు కూడా మనం చేసుకోవచ్చు. అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి అసలు? పరిహారము అంటే ఇప్పుడు మనకు భాగ్యస్థానంలో మనకి ఏదైతే ప్రభావితమై ఉందో, కుజుడు ప్లస్ శుక్రుడు ప్రభావితం ఉందో,
ఇందులో ఏమవుతుందంటే శుక్రుడు లగ్నాధికి అంటే ఈ రాశికి అధిపతి వాడు కుజుని పాపని కలిసి ఉన్నాడు కాబట్టి వాడు దోషి అయి ఉన్నాడు కాబట్టి ఇక్కడ దుర్గా సప్తశతి పారాయణం ఒకసారి చేయించుకుంటే బాగుంటుంది. లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆవరణ అర్చన అంటారు అప్పుడు అదనే చేసుకుంటే కొంత పాజిటివ్ అనేది చూడడానికి అవకాశం ఉంది. చాలా చక్కగా తెలియజేస్తారండి, ధన్యవాదాలు. శుభం బియాదు. చూసారు కదండి, వృషభ రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది, వీళ్ళకి సంబంధించిన పరిహారాలు ఏం చేయాలి గురువుగారు మనకి తెలియజేశారు కదా. అలానే మీరు గురువుగారిని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. ధన్యవాదాలు.